నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, మహారాష్ట్రలో అత్యంత దారుణంగా ఒక పరువు హత్య జరిగింది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అది కూతుర్ని తండ్రి దారుణంగా చంపేశారు అని అంటున్నారు. ఈవెన్ అల్లుడిని కూడా గాయపరిచారు అంటున్నారు. అసలు ఏంటి సార్? అత్యంత దారుణమైన సంఘటన ఇది. మహారాష్ట్రలో చోపడ అనే ఒక టౌన్ ఉంది, జలగాం జిల్లా. ఇది చోపడ టౌన్లో అంబేద్కర్ నగర్లో ఒక ఫంక్షన్ హాల్ నైట్ 10 గంటల ప్రాంతం హల్దీ ఫంక్షన్ జరుగుతుంది, ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. అందరూ పసుపు బట్టలు వేసుకొని పాటలు పెద్ద ఎత్తున పెట్టి డ్యాన్సులు వేస్తూ అతి ఉత్సాహంగా జరుగుతుంది. ఆ టైంలో ఒక 50 ఏళ్ల వ్యక్తి వచ్చి తన జోబిలో పెట్టుకున్న రివాల్వర్ తీసి ఒక 24 ఏళ్ల అమ్మాయి తృప్తి, ఆ అమ్మాయి పేరు తృప్తి వాగ్, అమ్మాయి పేరు తృప్తి అనే అమ్మాయిని కాల్ చేశాడు పాయింట్ బ్లాక్లో. అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ హస్బెండ్ అవినాష్ వాగ్, అతని మీద కూడా కాల్పులు జరిపాడు. 3 రౌండ్ల కాల్పులు. ఈ అమ్మాయి మీద 1 రౌండ్, అబ్బాయి మీద 3 రౌండ్లు జరిపాడు. ఆ అబ్బాయికి లక్కీగా కడుపులో అండ్ చేతికి గాయమయ్యి, ఎందుకంటే ఫస్ట్ కాల్చగానే అబ్బాయి కొంత అలర్ట్ అయ్యాడు. సో అబ్బాయి పడిపోయాడు. కానీ ఈ లోపల జనం ఇతని మీద పడిపోయారు. సో ఎక్కువ మంది జనం ఉన్నారు కాబట్టి ఇతని మీద పడిపోయి గన్ లాగేసుకొని ఇతన్ని చితక్కొట్టేశారు. సో ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ కాల్చిన అతని సొంత కూతురి. కాల్చిన అతని పేరు కిరణ్ మాంగ్లే. ఇతను ఇంతకుముందు సిఆర్పిఎఫ్ ఎస్ఐగా పనిచేశాడు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఎస్ఐగా పనిచేశాడు. అతనికి సొంత రివాల్వర్ ఉంది. రిటైర్డ్ అయినాడు, కానీ రిటైర్డ్ అయినా అతను పెట్టుకున్నాడు. సో ఆ రివాల్వర్తో వచ్చి కూతురిని కాల్ చేశాడు. ఈ ఫంక్షన్ ఎవరిది అంటే, ఈ తృప్తి అనే అమ్మాయి చనిపోయింది కదా, ఈ అమ్మాయి అంటే వీళ్ళ అల్లుడు వాళ్ళ సిస్టర్ సంస్కృతి వాగ్ అమ్మాయి పేరు. ఆ అమ్మాయి పెళ్లి జరుగుతుంది. అమ్మాయి పెళ్లికి ముందు ఈ హెల్దీ ఫంక్షన్ పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్ జరుగుతుందని ఈయనకు ముందుగానే తెలిసింది, వెళ్ళి కాల్ చేశాడు. సో దీని నేపథ్యం ఏంటి, ఎందుకు కాల్ చేశాడు, అంతకుముందు ఏం జరిగింది అన్నప్పుడు, ఈ తృప్తి వాగ్ అనే అమ్మాయిది అసలు మహారాష్ట్రలో సిర్పూర్ అనే ఒక టౌను. ఈ అమ్మాయి బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ సైన్స్, మెడిసిన్ అండ్ సర్జరీ, బిహెచ్ఎంఎస్ చదువుతుంది. ఫస్ట్ ఇయర్లో చదువుతుంది. ఈ అమ్మాయికి అక్కడ పక్కన ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ లాగా వీళ్ళ బంధువు కూడా అవుతారని చెప్తున్నారు. ఒక అవినాష్ అనే అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ఏమో 12th క్లాస్తో చదువు ఆపేసి కమిన్స్ ఇండియా అనే ఒక కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్నాడు. సో బంధువు అవుతాడు, ప్లస్ పరిచయం అయ్యారు. అతన్ని ఈ అమ్మాయి లవ్ చేసింది. లవ్ చేస్తే ఈయనకి వ్యతిరేకత వచ్చింది. వీళ్ళ నాన్న పెళ్ళి వద్దన్నాడు. ఎందుకంటే ఇక్కడ కులం కాదు, మామూలు పరోహత్యలు ఇండియాలో కులానికి ఆధారంగా జరుగుతాయి. ఇక్కడ వర్గం అని చెప్పుకోవచ్చు మనం. అంటే మన దేశంలో కాస్ట్ అండ్ క్లాస్ అంటారు, కులం వర్గం, ఈ రెండు ప్రధానంగా పనిచేస్తుంటాయి. సో ఇక్కడ ఈ కులం కాదు, కులం ఒకే కులం అంటున్నారు. బట్ అతను 12th చదివాడు. రెండోది పెద్ద డబ్బులు లేవు ఫ్యామిలీకి. వాళ్ళ అమ్మ కూడా ఎక్కడో కేర్ టేకర్గా హాస్పిటల్లో పనిచేస్తుంది ముసలి వాళ్ళకి. సో అలాంటి వాడు వద్దు, ఇతని దగ్గర బాగా డబ్బులు ఉన్న వ్యక్తి ఇతను. సో పైగా ఈ అమ్మాయిని మంచిగా డబ్బులు పెట్టి చదివించాడు. ఈ అమ్మాయి బిహెచ్ఎంఎస్ కూడా 2.5 లక్షలు ఫీజులు కట్టారని చెప్తున్నారు కాలేజీ వాళ్ళు. సో ఇవన్నీ వద్దంటే అమ్మాయి వినకుండా మ్యారేజ్ చేసేసుకుంది. వెళ్ళిపోయి ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకొని పూణేలో కాపురం పెట్టారు. ఎప్పుడు మ్యారేజ్ జరిగింది, 2003లో జరిగింది. అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ఇతను ఏం చేశాడు, ప్రెగ్నెంట్ అయినాక మంచిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి, నేను మారిపోయాను, నా కూతురు నాకు ముఖ్యం, నేను ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంటే అమ్మగారి ఇంట్లో కదా ఉండాలి అని వాళ్ళు నమ్మించి ఆ పాపను తీసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంట్లో పెట్టుకొని తన కంట్రోల్లో ఉంది కాబట్టి అమ్మాయిని ప్రెజర్ చేసి బలవంతంగా అబార్షన్ చేయించేశాడు. ఫస్ట్ది అబార్షన్ చేయించేసి, ఇంక నీకు పెళ్ళి లేదు, ఏమీ లేదు, మోసుకొని ఉండి, నేను చెప్పిన వాళ్ళు చేసుకొని నువ్వు చదువు కంప్లీట్ చేయని కాలేజీకి పంపించడం మొదలుపెట్టాడు. కాలేజీ వాళ్ళతో కూడా పోయి మాట్లాడాడు, ఫీజులు కట్టాడు, కాలేజీకి పంపన్నాడు. ఆ అమ్మాయి వినలేదు. ఆ అమ్మాయి కొద్ది రోజులు ఉండి కాలేజీకి కూడా సెక్యూరిటీ ఇచ్చి పంపించాడు. వాళ్ళ బ్రదర్ నిఖిల్ అని ఉంటాడు. ఈ కాల్చినప్పుడు కూడా నిఖిల్ కూడా ఉన్నాడు వాళ్ళ నాన్నతో. సో ఆ నిఖిల్ అని ఉంటాడు. ఆ నిఖిల్తో కూడా ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ని ఇచ్చి రోజు సెక్యూరిటీ కూడా ఇచ్చేవాడు. ఇలాగ వెళ్ళేది. కానీ అమ్మాయి ఏదో ఒక రకంగా ఎస్కేప్ అయిపోయి తన హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి పూణేలో ఉంటున్నారు. సో ఇతను తన మాట వినలేదు, అబార్షన్ చేసినా కూడా, ఫోర్స్ చేసినా కూడా వినలేదనే కోపాన్ని పెంచుకున్నాడు.
అప్పటి నుంచి గత 3 నెలల నుంచి టైమింగ్ కోసం ఎక్కడ చంపాలని చూస్తున్నాడు. కాలేజీకి వస్తే చంపుదాం అనుకున్నాడు, కానీ ఆ అమ్మాయికి అది అర్థమైంది. అది అర్థమై కాలేజీకి కూడా అమ్మాయి రావడం మానేసింది, కాలేజీకి కూడా వెళ్ళట్లేదు. సో వెళ్ళకుండా పూణేలోనే ఇంట్లోనే ఉండిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 3rd మంత్ ప్రెగ్నెన్సీ చనిపోయే టైంకి. సో ఇది తనకు అర్థమైంది. సో నేను వద్దన్నా కూడా వీళ్ళు వినలేదు కాబట్టి వీళ్ళిద్దరిని చంపేయాలని తను డిసైడ్ అయ్యాడు. తోడుగా కొడుకు నిఖిల్ని తీసుకున్నాడు. ఇక్కడ జరుగుతుంది, హల్దీ ఫంక్షన్ జరుగుతుందని అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో తాను రాత్రి 10 గంటలకి గన్ తీసుకెళ్ళాడు, ఈ కొడుకును తోడు తీసుకెళ్ళాడు. ఇతనేమి యాక్టివ్గా లేడు కానీ కూడా వెళ్తున్నాడు, నాన్న చెప్పిన పని ఇతను చేస్తున్నాడు. ఎందుకంటే ఫ్యామిలీ ఈ అమ్మాయి పెళ్ళిని వ్యతిరేకిస్తుంది. సో వెళ్ళి ఫస్ట్ అతను కూతురు మీద ఎక్కువ కోపం ఉంది, తన మాట వినలేదని ఫస్ట్ కూతుర్ని కాల్చాడు. కూతురుకి హెడ్లో తగిలింది బుల్లెట్. సో ఇమీడియట్గా అమ్మాయి కింద పడి చనిపోయింది. సో దాని తర్వాత అల్లుడు మీద కాల్పులు జరిపాడు. సో అల్లుడు సీరియస్ గాయాలతో అక్కడ ససూన్ హాస్పిటల్ అని జనరల్ హాస్పిటల్ దాంట్లో పూణేలో తీసుకెళ్లారు. ఇతన్ని జనము ఎక్కువ ఉన్నారు కదా, జనం కూడా. సో వాళ్ళు ఇంకా ఒక పెళ్లి ఫంక్షన్లో పెళ్లి కూతురు అన్నని, పెళ్లి కూతురు అన్న భార్యని చంపితే ఎలా ఉంటుంది జనాల రియాక్షన్. సో వాళ్ళు వచ్చి ఇతన్ని నిఖిల్ వాళ్ళ కుర్రాన్ని ముఖ్యంగా ఇతన్ని చావగొట్టేశారు బాగా. ఏ స్థాయిలో కొట్టేశారంటే ఇప్పుడు ఇతను కూడా బతుకుతాడా లేదా డౌట్గా ఉంది. కాల్చిన కిరణ్ మాంగ్లే ఇతని పేరు. ఇతను ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు, వెంటిలేటర్ మీద నడుస్తుంది ప్రజెంట్. సో కొట్టేసి ఈ లోపల పోలీసులకి ఎవరో ఫోన్ చేశారు, పోలీసులు వచ్చారు, అతన్ని జనం నుంచి రక్షించి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ఇప్పుడు ఇతని మీద కొడుకు మీద 3 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఒకటి 103 103 BNS, ఇది వచ్చి మర్డర్ కేసు. ఇంతకుముందు 302 ఉండేది, ఇప్పుడు 103 అయింది. అట్లాగే 109, ఇంతకుముందు 307 ఉండేది, అటెంప్ట్ టు మర్డర్ 109 పెట్టారు. దీంట్లో 109 ప్లస్ ఆర్మ్స్ యాక్ట్, ఈ గన్నుకి లైసెన్స్ లేదు. సో ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్ 25(3) ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా కేసు పెట్టారు, అంటే లైసెన్స్ లేని గన్ను పెట్టుకుంటే. సో ఇతనికి మరణశిక్ష దగ్గర నుంచి లైఫ్ వరకు పడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కొడుకును మాత్రం ఇంకా అరెస్ట్ చేయలేదని పోలీసులు చెప్తున్నాడు. అక్కడ జలగాం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. సో అతనేమన్నా అంటే ఇది కుల అహంకార హత్య కాదు, కానీ తమకు ఈక్వల్గా లేదని, వాడు 10th 12th ఫెయిల్ అని, తర్వాత వాళ్ళకి తమ స్థాయిలో డబ్బులు లేదని ఈ యాంగిల్లో ఇతను వ్యతిరేకించాడు అనేది ఇతను పోలీసు ఇన్స్పెక్టర్ చెప్తున్నాడు. అంటే బేసిక్గా మనకేంటంటే జనరల్గా పరువు హత్యలు అంటే కులానికి సంబంధించిన హత్యలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనకి ఎంత చదువు ఎంత అభివృద్ధి అయినా కూడా తమ పిల్లలు తమ కులంలోనే పెళ్లి చేసుకోవాలని ఇప్పటికి కూడా తల్లిదండ్రులు మ్యాక్సిమం ఉన్నది. ఈ మధ్య నేను మొన్న కూడా నా ఫ్రెండ్ అవుతారు ఆయన ఒక చిన్న మీటింగ్ జరిగితే అందులో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నా అంటే వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడు, అతనికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, వాడికి ఒకే మాట చెప్పాను. వాడు ఏమన్నాడంటే మీరు చేసిన వాళ్ళని నేను చేసుకోను అన్నాడు అంట. అప్పుడు ఈయన వాడికి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు SC ST ముస్లిం వీళ్ళిద్దరిలో కాకుండా ఇంకెవరినన్నా నువ్వు చేసుకో, బీసీలని చేసుకో, అప్పర్ కాస్ట్ వేరే వాళ్ళని చేసుకో, ఇతను వచ్చి అప్పర్ కాస్ట్, సో ఎవరినైనా చేసుకో, కానీ SC ST చేసుకోవద్దు, ముస్లిం చేసుకోవద్దు. చేసుకుంటే మాత్రం నేను అడుగు పెట్టనివ్వను నా ఇంట్లో అనేది ఇతను చెప్పాడు. సో ఇప్పుడు అతను ప్రేమించాలనుకో ఎవరైనా ముందుగా కులం చూడాలి, మతం చూసి ప్రేమించాలి. అతనికి ఉండే టార్గెట్ ఇతను కావాలనుకుంటే, ఇతను ఆస్తి కావాలనుకుంటే అతను SC STని పెళ్లి చేసుకోకూడదు, ముస్లిం. ఇది కనీసం ఈ మేరకు వచ్చారంటే కొద్దిగా ప్రోగ్రెసివ్ లెక్క, అంటే కనీసం బీసీని పెళ్లి చేసుకోవడానికి ఇతను ఒప్పుకుంటున్నాడు. కానీ ఇప్పటికి కూడా SC STని అంటే ఈ మాత్రం ప్రోగ్రెస్ వచ్చి కొడుకులు అమెరికాలో చదువుతున్న తల్లిదండ్రులు కూడా SC STని ముస్లింల్ని చేసుకోవద్దన్న క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంది. సో ఈయన ఏంటంటే ఒక అదే కూతురు అనుకో చంపేస్తానని కూడా అని ఉండేవాడు. కొడుకు కాబట్టి ఇంట్లోకి